సో, దీన్ని బట్టే మీకు అర్థమైపోయి ఉంటది ఈరోజు ఏం వర్కౌట్ అని. సో, వెల్కమ్ టు డే 6 ఆఫ్ వింటర్ ఆర్క్ బల్కింగ్ సీరీస్. 2 డేస్ నుంచి వీడియోస్ ఎందుకు పెట్టట్లేదంటే చిన్న పని మీద బయటికి తిరుగుతున్నా. సో, దానివల్లే పెట్టలేకపోయాను. సో, ఈరోజు లెగ్ ఎక్సర్సైజ్ అయితే చేశా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసి ఇంకా మన మెయిన్ వర్కౌట్స్ అయితే ఇక స్టార్ట్ చేశా. సో, ఈరోజు వచ్చి ఒక సప్లిమెంట్ గురించి చెప్పబోతున్నా. అది ఎలా యూజ్ చేయాలి? దానివల్ల యూజ్ ఏంటి? ఇంకా దానికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? అని ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో, ఆ సప్లిమెంట్ ఇంకేదో కాదు. అది క్రియేటిన్ అనమాట. సో, అందరూ ఏమనుకుంటారంటే క్రియేటిన్ ఒక స్టెరాయిడ్ అని. ఇంకా అది యూజ్ చేస్తే కిడ్నీ పోతాయి, ఇంకా హెయిర్ లాస్ అయిపోద్ది, ఇంకా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్తారు. సో, క్రియేటిన్ తీసుకుంటే అలా ఏముండదు. దానివల్ల బెనిఫిట్సే ఉంటాయి తప్ప ఇంకా మనకి లాస్ ఏముండదు. సో, క్రియేటిన్ యూజ్ చేస్తే ఏమవుతదంటే మన బాడీలో ఏటీపీ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తాయి. సో, దానివల్ల ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతది. దాంతో పాటు రికవరీ ఇంకా మజిల్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ అవుతది. సో, క్రియేటిన్ అనేది లాంగ్ టర్మ్‌గా యూజ్ చేస్తేనే రిజల్ట్స్ బాగా కనిపిస్తాయి. మధ్యలో ఆపేస్తే దానివల్ల యూజ్ ఏముండదు. సో, క్రియేటిన్ అనేది ప్రీ వర్కౌట్ ఆర్ పోస్ట్ వర్కౌట్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. సో, క్రియేటిన్ గురించి ఇన్ డెప్త్‌గా తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్‌లో క్రియేటిన్ అని టైప్ చేయండి. ఫుల్ వీడియో చేసి నా యూట్యూబ్ ఛానల్‌లో పెడతా. సో, ఇలాంటి టాపిక్ మిస్ కాకూడదంటే ఈ అకౌంట్‌ని ఫాలో చేయండి.